భయంకరమైన మనుషులు, ఎవరి స్వార్థాలు వాళ్ళది, ఏది చేసినా స్వార్థంగా ఆలోచిస్తారు. నేను బాగుండాలనేదే కొంతమంది సంకల్పం. మరి ఇలాంటి భయానకమైన రోజులు జీవిస్తున్న మనతో ప్రభు అంటున్నాడు, నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యతను చూపిస్తాను. దేవుడి దగ్గర స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఏంటంటే యవనస్తులు, టీనేజ్లో ఉండేవాళ్ళు, యూత్ యవనస్తులు మరింత జాగ్రత్త పడాలి. మోసపూరితమైన మనుషుల ప్రేమలో పడి మోసపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రేమించాలి అని అంత ఆశ ఉంటే 25 సంవత్సరాలు, నీకు 25 సంవత్సరాలు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉండండి. ఎన్ని సంవత్సరాలండి? 25 years వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. తొందరపడి 10వ క్లాసులోనే ప్రేమలో పడ్డాను, ఏంటండి ఇంటర్మీడియట్లోనే మెంటలో చేసింది, డిగ్రీలోనే నాకు ఐ ఫీవర్ వచ్చేసింది. ఇట్లా వద్దు. ఒక 25 సంవత్సరాలు మీరు వేచి ఉన్నారనుకోండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఒక 25 సంవత్సరాలు మీరు వేచి ఉన్నారనుకోండి, తప్పక మీ లైఫ్లో భర్త వస్తాడు, తప్పక నీ లైఫ్లో భార్య వస్తుందండి. ఆమె జీవితకాలం అంతా ఉంటుంది. అప్పుడు ఎంతైనా ప్రేమించుకోవచ్చు, అసలు గొడవే ఉండదు. ప్రైజ్ లార్డ్. అలా కాకుండా లౌకికమైన లోకపు వ్యామోహాలు పడిపోయి చాలామంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరంలో చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనులు కావచ్చు, ఎవరికైనా దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది. దేవుని వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడుగా మార్చబడినప్పుడు, ఆయన వాత్సల్యతను చూపినప్పుడు, బైబిల్లో మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు పొట్టు తినడానికి కోసం తిరుగుతున్నాడు.